హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ప్రతినిత్యం పనిచేస్తూ ఎక్కువగా డబ్బులని సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగే ఎటువంటి కష్టాలు అనేవి రాకుండా ఎంతో కొంత డబ్బును వెనకేసుకోవాలని ఆశపడుతుంటారు. ఇందుకోసం రేయింబవళ్ళు కష్టపడేవారు చాలామందే ఉన్నారు. ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలంటే ఇంట్లో మనం కొన్ని తప్పులను చేయకూడదు. కొన్ని తప్పులు చేయడం వల్ల ఇంటి ఆర్థిక శ్రేయస్సుపై చెడు ప్రభావం పడుతుంది. ఇంట్లో పొరపాటున కూడా చేయకూడనటువంటి తప్పులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు డబ్బుని పెట్టే చోట నోట్లతో పాటుగా చిల్లర కూడా ఉంచాలి. ప్రతి ఒక్క గదిలో ఎంతో కొంత డబ్బు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని పండితులు చెప్తున్నారు. అన్నపూర్ణాదేవి అంటే వంటగదిలో కూడా డబ్బును ఉంచాలి. అయితే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండకూడదు అంటే మాత్రం ఇంట్లో ఉన్న డబ్బును తరచుగా లెక్కించకూడదు. ఇలా తరచుగా లెక్క పెట్టిన ఇంట్లో డబ్బు ఉండదనే నమ్మకం ఉంది. పొరపాటున కూడా ఎవరు రాత్రిపూట తలస్నానం చేయకూడదు. ఇంట్లో మంగళవారము మరియు శుక్రవారాలలో బూజుని దులిపే పని కూడా చేయకూడదు. ఇలా చేయటం వలన లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. శనివారం రోజున పొరపాటున కూడా చెప్పులు, నువ్వులు, మిరియాలు కొని ఇంటికి తీసుకురాకూడదు. ఇవి మనకు దురదృష్టాన్ని తెస్తాయి. అంతేకాదు, శుక్రవారం రోజున మీ చేతితో పెరుగుని, ఉప్పుని ఎవరికీ ఇవ్వకూడదు. కొందరికి నట్టింట్లో తలదువ్వే అలవాటు ఉంటుంది. ఇది ఏమాత్రం మంచిది కాదని పండితులు చెప్తున్నారు. అంతేకాదు, కొంతమంది చిక్కు తీసిన వెంట్రుకలను ఆ మూల ఈ మూలన దాస్తుంటారు. అలా చేయడం కూడా అస్సలు మంచిది కాదని సూచించబడింది. రాత్రి సమయంలో జుట్టుని విరబోసుకొని పడుకోవడం కూడా మంచిది కాదు. అలా చేస్తే ప్రతికూల శక్తులకు ఆహ్వానం పలికినట్టవుతుంది. ఇంట్లో పగిలిపోయిన వస్తువులని ఉంచుకోకూడదు. బాగా దుమ్ము పట్టిన వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. వాస్తు ప్రకారం ఇంట్లోని పూజా మందిరం ఎల్లప్పుడూ కూడా ఈశాన్యము లేదా ఉత్తర దిశలోనే ఉండాలి. ఆర్థిక లాభం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఇంట్లో పూజా మందిరం సరైన దిశలో ఉండటం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. లేదంటే కుటుంబంలో ఆర్థిక సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం పూజా మందిరం దక్షిణం లేదా పడమర దిశలో మాత్రం అస్సలు ఉండకూడదు. మహిళలు బొట్టు లేకుండా ఇంట్లో తిరగటం అస్సలు మంచిది కాదు. చీపుర్లు, చాటలు, డస్ట్బిన్లు వంటగదిలో ఉంచకూడదని పండితులు చెప్తున్నారు. ఇక ఈ ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకొని ఇంటి వాతావరణానికి హాని కలిగించే ప్రతికూల ఫలితాలను ఇచ్చే పనులు చేయకుండా ఉంటే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడూ సూర్యాస్తమయం తర్వాత డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు. అలాగే సాయంత్రం తర్వాత ఎవరి దగ్గర నుండి అప్పుని కూడా తెచ్చుకోకూడదు. సాయంత్రం తర్వాత డబ్బు లావాదేవీలు చేయకుండా ఉంటేనే చాలా మంచిది. సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి రాదని అంటారు. కాబట్టి ఎంతో అవసరమైన వారికి తప్పితే వేరొకరికి పొరపాటున కూడా డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని చెప్తారు. కాబట్టి సాయంత్రం తర్వాత పొరపాటున కూడా తులసి ఆకులను తీయవద్దు. ఇలా సాయంత్రం తులసి ఆకులను కోయటం వలన విష్ణుమూర్తికి కోపం వస్తుంది. సాయంత్రం పూట తులసి ఆకులని కోయటం వలన ఆర్థిక సమస్యలు వంటి సమస్యలు చుట్టుముడతాయి. సాయంత్రం పూట తులసిని తాకకుండా దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఇంట్లో దేవునికి సమర్పించే నైవేద్యం పాత్ర కూడా చాలా ముఖ్యం. దేవునికి నైవేద్యం అరటి ఆకులో కానీ మట్టి పాత్రలలో కానీ సమర్పించవచ్చు. కానీ మీరు అల్యూమినియం, స్టీల్ లేదా ఇనుము, ప్లాస్టిక్ పాత్రలలో దేవునికి ఎట్టి పరిస్థితుల్లోనూ నైవేద్యం ఈ పాత్ర సమర్పించడం అంత శుభం కాదని వేద పండితులు చెప్తున్నారు. అలాగే దేవునికి ప్రసాదం సమర్పించిన తర్వాత పూజా మందిరంలో ప్రసాదాన్ని అలాగే ఉంచవద్దు. ఇలా చేయడం వలన దేవుడికి కోపం వస్తుంది. ప్రసాదం సమర్పించిన తర్వాత దానిని కుటుంబ సభ్యులకు పంచాలి. ఆలయాలకు వెళ్ళే ఆడవారు ఎప్పుడూ జడ వేసుకొని వెళ్ళాలి. పురుషులైతే శుభ్రంగా తలస్నానం చేసి తల దువ్వుకొని వెళ్ళాలి. అంతేకాని జుట్టును విరబోసుకొని మాత్రం వెళ్ళరాదు. ఆడవాళ్ళు తప్పనిసరిగా జడని వేసుకోవాలి. ఆలయానికి వెళ్ళిన తర్వాత పురుషులు తలపైన ధరించిన టోపీని తొలగించాలి. గ్రామాలలో అనేక మంది ఇళ్లలో చింత మొక్కను పెంచుతుంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో చింత మొక్క ఉండటం వల్ల అనేక దుష్ప్రభావాలకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇందులో
ఉండే ప్రతికూల శక్తి అనేక అనారోగ్య సమస్యలకు దారితీసే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతతని కూడా నాశనం చేయవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అలాగే ఇంట్లో ఈ మొక్క ఇతర సమస్యలకు కూడా దారి తీయవచ్చు. అన్నపూర్ణేశ్వరి దేవి వంటగదిలో నివసిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అన్నపూర్ణేశ్వరి దేవి పార్వతీదేవి రూపం. ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలన్నా, పార్వతీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడూ మన మీద ఉండాలన్నా వంటగదిలో కొన్ని తప్పులు మాత్రం చేయకూడదని గుర్తుపెట్టుకోవాలి. వంటగదిలో తెలియక చేసే తప్పులు వేరు. అయితే తెలిసి తెలిసి వంటగదిలో ఇలాంటి తప్పులు చేస్తే ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతాయి. వంటగదిలో చేయకూడని తప్పులు ఏంటో చూద్దాం. వంటగదిలో తరచుగా జరిగేది ఏమిటంటే అనేక మంది హడావుడిగా ఉన్నప్పుడు వంటగదిలో భోజనం వండేసి వంటగదిలోనే ఆహారం తింటారు. ఇది చాలా పెద్ద తప్పు. ఇలా చేయటం వలన ఆ ఇంటిలో ఆనందంతో పాటు శాంతి అనేది కూడా లేకుండా పోతుంది. వంటగదిలో నిలబడి తిన్నా, కూర్చుని తిన్నా మనకు మంచిది కాదని పురాణాలతో పాటుగా వాస్తు జ్యోతిష్యులు కూడా చెప్తున్నారు. వాస్తు ప్రకారం వంటగదిలో చెప్పులు ధరించకూడదు. వంటగదిలో వంట చేస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే విషయం అందరికీ తెలిసిందే. వంటగదిలో చెప్పులు వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటే అన్నపూర్ణేశ్వరి దేవికి కోపానికి గురవుతుంది. దీనివలన మీ ఆర్థిక స్థితి క్షీణిస్తుంది. కొంతమంది ఆడవాళ్ళు వంటగదిలో చెప్పులు వేసుకొని తిరుగుతుంటారు. ఇలా చేస్తే అన్నపూర్ణేశ్వరి దేవికి కోపం వస్తే ఆ ఇంట్లో కష్టాలు మొదలవుతాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.